బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ సుపుత్రుడు చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. పచ్చి బూతులతో కూడిన ఓ పాటను ఈ సీరియల్ ఆర్టిస్ట్ కొడుకు పబ్లిక్గా పాడి పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. మన ప్రభాకర్ కొడుకే కదా అని ఈవెంట్కి గెస్టులుగా విచ్చేసిన ఆర్టిస్టులకు కూడా ఈ వ్యవహారం చెడ్డ పేరే తెచ్చిపెట్టింది. దీంతో అప్పుడు ఏదో చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసినా ఇప్పుడు తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరుతున్నారు. కానీ ఆ పాట పాడిన హీరో గారు మాత్రం తాను చేసింది తప్పే కాదని తన పాటను సమర్థించుకుంటున్నాడు. వాస్తవానికి ఈ సినిమా పాట రాసింది ప్రముఖ ర్యాప్ సింగర్ రోల్ రైడా అయితే పల్లవిలో వచ్చే బూతు మాటలతో మార్పులు చేసింది మాత్రం తానే అని నిస్సిగ్గుగా చెబుతున్నాడు. అంతేకాదు ఇలాంటి అసభ్య రచనలతో కూడిన పాటలు పాడడం తప్పని చెప్పినందుకు టీవీ9 జర్నలిస్ట్ అశోక్ కుమార్ వేములపల్లికి ఈ హీరో డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక ఇదే విషయంపై కొందరు నెటిజన్లు పెద్ద హీరోల విషయంలో కూడా ఈ జర్నలిస్ట్ ఇదే తరహాలో ప్రశ్నిస్తే బాగుంటుందని కౌంటర్ ఇస్తున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే గతంలో ఈ జర్నలిస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం నుంచి కుర్చీ మడతపెట్టు అనే పాట విడుదలైనప్పుడు కూడా ఇదే తరహాలో రియాక్ట్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఈ గుంజీ గుంజీ బూతుపాట వ్యవహారం ప్రభాకర్కు పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది.